ఆ మెట్రో ఫేజ్ 1 ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. ఎవరు ఊహించిన విధంగా ప్రపంచంలో ప్రప్రథమంగా మనం ఇంత పెద్ద మెట్రోని 69 కిలోమీటర్ల మెట్రోని మనం పీపీపీ విధానంలో చేయగలిగాం. ఓకే, ద హోల్ వరల్డ్ root of this project, they said it's impossible because nobody has done it. We proved them wrong and we have done it. ఓకే, అది మొన్ననే మనం 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొన్ని బ్రీఫ్గా చెప్తాను. మనం ఫేజ్ 1లో మనం ఏమేం చేసామన్నది చాలామంది అడుగుతున్నారు. ఈ గత 5 సంవత్సరాలుగా మనం 31 కోట్ల మంది 31.5 crore 31 కోట్ల 50 లక్షల మంది ప్యాసింజర్స్ని మనం క్యారీ చేసామన్నమాట, ఆర్ 315 million. దానివల్ల ప్యాసింజర్ కిలోమీటర్స్ మొత్తం మనకి హైదరాబాద్ సిటీలో కవర్ అయింది ఎంతంటే 3834 కిలోమీటర్స్ మొత్తం కవర్ అయింది. ఓకే, చూసుకుంటే పంక్చువాలిటీ విషయంలో చూసుకుంటే 99.7%, వీఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. రిలయబిలిటీ చూసుకుంటే 99.9%. తర్వాత దీనివల్ల సేవింగ్స్ ఏం జరిగినాయి అంటే 92 మిలియన్ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ వాజ్ సేవ్డ్. అంటే 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం సేవ్ చేయగలిగాము. ఎందుకంటే ఇట్లు 2 వీలర్ కానీ కార్స్ కానీ లేకపోతే 3 వీలర్స్ కానీ లేకపోతే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఇవి వాడకుండా మెట్రోలో ప్రయాణం చేయటం వల్ల మన దేశానికి హైదరాబాద్ మెట్రో వల్ల వచ్చినటువంటి ఇట్స్ సేవింగ్ ఈజ్ 9.2 మిలియన్ లీటర్స్. అదేవిధంగా దీనివల్ల మనకు కాలుష్యం సిటీలో ఎంత తగ్గిందంటే 210 మిలియన్ కిలోస్ ఆఫ్ CO2 వాజ్ రెడ్యూస్డ్. ఓకే, ఇన్ని టన్నుల CO2 తగ్గిందనమాట, 210 మిలియన్ కిలోస్ ఆఫ్ దిస్. ఓకే, తర్వాత ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్స్లో ఇప్పుడు 40% కార్డ్లెస్ దిస్ స్మార్ట్ కార్డ్స్ వాడుతున్నారు. సో దీస్ ఆర్ బ్రాడ్లీ ద ఫీచర్స్ ఆఫ్ ఫేజ్ 1. నౌ ఐల్ గో వాట్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ఫేజ్ 2. ఫేజ్ 2లో మీరు బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది, కేటీఆర్ గారు హర్దీప్ సింగ్ పూరి గారికి లెటర్ రాయడం జరిగింది. మొత్తం మేము 2 DPRస్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాము. వీ హ్యావ్ సెంట్ బోత్ ద DPRs, DPR ఫర్ BHEL లక్డికపుల్ కారిడార్, ఓకే, ప్లస్ నాగోల్ టు ఎల్బీ నగర్, అది 5 కిలోమీటర్స్ ప్లస్ 26 కిలోమీటర్స్ కలిసి అది 31 కిలోమీటర్స్ ఒక ప్రపోజల్. ఇంకొక ప్రపోజల్ ఇది ఎయిర్పోర్ట్ మెట్రో, దిస్ ఈజ్ 31 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ మెట్రో ఈజ్ ఫ్రమ్ రాయ్దుర్గ్ స్టేషన్ టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది 31 కిలోమీటర్. రెండింటికి కూడా మనం DPRs కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఓకే, బట్ థింగ్ ఈస్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఓకే, అందుకని బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారి హైదరాబాద్ విశ్వనగర కోరిక ఉంది. ఆయన హైదరాబాద్ని విశ్వనగరం చేయాలనుకుంటున్నారు. విశ్వనగరం చేయాలంటే అనేకమంది మీ అందరికీ తెలుసు, యాక్చువల్లీ ఇన్ నౌ గ్లోబలైజ్డ్ ఎకానమీ సిటీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్. నగరాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. అందరికీ కూడా మనకి పెట్టుబడులు రావాలన్నమాట. యాజ్ యూఆర్ ఆల్ అవేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లియర్ ఎక్కడో అమెరికన్ సిటీస్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వారందరూ కూడా వారి మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మోస్ట్లీ అమెరికన్ సిటీస్లో ఉంటే వారి సెకండ్ హెడ్ క్వార్టర్స్ అయితే బెంగళూరులో ఉంటుంది లేకపోతే హైదరాబాద్లో ఉంటుంది. చాలా వరకు ఈ మధ్య హైదరాబాద్కి తరలి వస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బేసికల్లీ మేకింగ్ ఎ సిటీ కాంపిటిటివ్. మనం ఇప్పుడు ఉన్నది అంతర్జాతీయ పోటీలో ఉన్నామన్నమాట. అంతర్జాతీయ పోటీలో సిటీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సిటీస్ విల్ కంపీట్ విత్ ఈచ్ అదర్. సిటీస్ కంపీట్ చేయాలంటే మనకు మెయిన్ కావాల్సింది బెటర్ ఎయిర్ క్వాలిటీ, మంచి ఎయిర్ క్వాలిటీ ఉండాలన్నమాట. కాలుష్యం లేనటువంటి నగరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే ఆటోమేటిక్గా పోతారు. ఇదివరకులా కాదు. ఇదివరకంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక చోట ఫ్యాక్టరీ కట్టుకుంటే ఆ ఫ్యాక్టరీని వేరే చోట తరలించడానికి వీలుండదు. కానీ ప్రస్తుతం ఏంటంటే ఇదంతా ప్లగ్ అండ్ ప్లే. మీ అందరికీ తెలుసు మోస్ట్లీ సర్వీస్ సెక్టర్ డామినెంట్ కాబట్టి ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీ. టుడే ద కంపెనీ కెన్ బి సమ్వేర్ ఇన్ అన్ అమెరికన్ సిటీ, టుమారో ఇట్ కెన్ బి హైదరాబాద్, డే ఆఫ్టర్ టుమారో ఇట్ కెన్ గో సమ్వేర్ ఎల్స్. సో వీ హ్యావ్ టు బి కాంపిటిటివ్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ డూ యూ రెడ్యూస్ ద పొల్యూషన్. పొల్యూషన్ తగ్గించాలంటే
ప్రజా రవాణా వ్యవస్థ ఒకటే సాధ్యం అల్టిమేట్లీ. ఓన్లీ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అల్టిమేట్లీ యూ విల్ బి ఏబుల్ టు రెడ్యూస్ ద పొల్యూషన్. మిగతావన్నీ కూడా మీరు రోడ్ వైడనింగ్ చేసుకోవచ్చు, ఫ్లైఓవర్స్ కట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా అవసరమే. కానీ బట్ అల్టిమేట్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి, వ్యక్తిగత వాహనాలు తగ్గాలన్నమాట, వ్యక్తిగత వాహనాల మీద కంట్రోల్ ఉండాలి. సో దానికోసం అనేటువంటిది బేసికలీ ఐడియాగా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఇక మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎంకరేజ్ చేద్దాం. బికాజ్ ఆల్రెడీ మెట్రో ఫేజ్ 1 హ్యాస్ బికమ్ ఎ సక్సెస్. మనం లెట్స్ గో ఫర్ ఫేజ్ 2 ఇన్ ఏ గ్రాడ్యువల్ మేనర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఒక ప్రపోజల్ ఇంకా కేంద్ర ప్రభుత్వం కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. వారు ఏమి రెస్పాన్స్ ఇస్తారు, అది BHEL లకటకపుల్ కారిడార్ ప్లస్ అది 26 కిలోమీటర్స్ ప్లస్ నాగోల్ టు ఎల్బీ నగర్ 5 కిలోమీటర్స్, మొత్తం ఆ 31 కిలోమీటర్స్ అది వెయిట్ చేస్తూనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బోల్డ్ నిర్ణయం ఏమిటంటే, ధైర్యమైనటువంటి నిర్ణయం ఏమిటంటే ఈ 6,250 కోట్ల రూపాయల 6,250 crore ఈజ్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్, ద లేటెస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్. ఓకే, ఈ మధ్యనే రివైజ్ చేయడం జరిగింది ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్. దీనిని మనమే కంప్లీట్ 100% స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి చేద్దామనే ఉద్దేశంతో ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి ఆల్రెడీ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్. బిఫోర్ దాట్ ఐ విల్ బ్రాడ్లీ ఎక్స్ప్లెయిన్ హౌ ద అలైన్మెంట్ ఈజ్. ఓకే, ఇది నేను చెప్పినట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి రాయదుర్గ్ మెట్రో స్టేషన్, అది టెర్మినల్ 3 నాగోల్ రాయదుర్గ్ ఉంది కదా, నాగోల్ రాయదుర్గ్ ఇప్పుడు అది అక్కడ ఎండ్ అయ్యేది రాయదుర్గ్ ఎండ్ అవుతుంది అనమాట. దానిని ఇంకొక 0.9 కిలోమీటర్స్ ముందుకు తీసుకెళ్తాం. 0.9 కిలోమీటర్స్ ముందుకు తీసుకెళ్ళి కొత్త రాయదుర్గ్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఈ కొత్త రాయదుర్గ్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ రఫ్గా, అంటే ఇవి ఇంకా ఫైనల్ లొకేషన్ మేము చేయవలసి ఉంది. అందుకే టుడే వీఆర్ నాట్ షేరింగ్ ద DPR. మాకు ఎర్లియర్ ప్రాబ్లం ఏమిటంటే, ఇదివరకు మేము DPR షేర్ చేస్తే కొంతమంది పని కట్టిన వారి పని లేదు, కోర్టులకు వెళ్ళి ఇగో ఇక్కడ ఉండాలి, దీన్ని మీరు షిఫ్ట్ చేశారు. కొన్ని ప్రాపర్టీ అప్పుడు మీ అందరికీ తెలుసు ఫేజ్ 1లో మేము ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని యాజిటేషన్స్ జరిగాయి. సమ్ పీపుల్ హ్యావ్ గాన్ టు కోర్ట్ డెలిబరేట్లీ. దిస్ ఈస్ సపోజ్ టు బి బికాస్ DMRC మేడ్ సమ్ మిస్టేక్ ఎర్లియర్ వైల్ డూయింగ్ ఫేజ్ 1. ఓకే, పాపం వాళ్ళ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అన్నమాట. ఇక DPR అనేటువంటిది ప్రిలిమినరీ రిపోర్ట్, ఆ తర్వాత డీటెయిల్డ్ సర్వే, ఫుట్ బై ఫుట్ సర్వే అంటాం. ఎవ్రీ ఇంచ్ మేము ఏంటంటే చేసుకుంటూ వచ్చి వర్టికల్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది, హారిజాంటల్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది, అవన్నీ చేయాలి. సో DPRలో అవన్నీ ఉండవన్నమాట. దాని మీద కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి మా ప్రాజెక్ట్ని 6 monthsని ఓ పెద్ద మనిషి ఆపేయడం జరిగింది. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ నాట్ షేరింగ్. అదర్వైజ్ టెంటేటివ్లీ వీ హ్యావ్ స్టేషన్ లొకేషన్స్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ రాయదుర్గ్ టెర్మినల్ స్టేషన్ని ఇంకొక 0.9 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళి, అది రఫ్గా ఎక్కడ వస్తుందంటే, ఒకవైపుని మనం L&T వరకు ఇచ్చినటువంటి 15 acres రాయదుర్గ్ ల్యాండ్ ఉంది, దాని మధ్య ఎడం వైపుని అరబిందో రియాలిటీ, ఆ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. కుడివైపున ఉన్నది రఫ్లీ ఫీనిక్స్ వాళ్ళు కొత్తగా కడుతున్నారు, అక్కడ వరకు తీసుకెళ్తాం. ఓకే, అక్కడ వరకు ఎగ్జిస్టింగ్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. అక్కడ నుండి ఎయిర్పోర్ట్ మెట్రో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఎయిర్పోర్ట్ మెట్రోలో ఒక టెర్మినల్ ఏమో ఈ ఎగ్జిస్ట్ అంటే సిటీ అన్నిటికీ ఉంటుంది. ఈ ఆల్రెడీ దీస్ 3 ఆర్ కనెక్టెడ్. లైన్ 1, లైన్ 2, లైన్ 3, కారిడార్ 1, కారిడార్ 3 అండ్ కారిడార్ 2 ఆర్ ఆల్రెడీ లింక్డ్ యాక్చువల్లీ. ఈ మూడిటి నుంచి అక్కడ తీసుకెళ్తాము. అక్కడ నుండి రాయదుర్గ్ నుంచి ఫస్ట్ థింగ్ ఈజ్ బయోడైవర్సిటీ జంక్షన్. బయోడైవర్సిటీ జంక్షన్ ఈజ్ ఆల్రెడీ 2 flyovers ఆర్ దేర్ ఎట్ బయోడైవర్సిటీ జంక్షన్. ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ ఉంది, సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఉంది. ఆ 2 flyovers మీద థర్డ్ లెవెల్ ఫ్లైఓవర్కి వెళ్తాం, ఆ హైట్కి వెళ్తాం అనమాట. థర్డ్ లెవెల్ ఫ్లైఓవర్ హైట్లో మేము ఎయిర్పోర్ట్ మెట్రోని స్ట్రైట్ తీసుకెళ్ళిపోయి రైట్ నో అక్కడ అది పబ్లిక్ రోడ్ కాదు, ఒకవైపున కాజగూడ లేక్ ఉంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రోడా మిస్త్రీ కాలేజ్ అండ్ ఒరాయన్ villas are there, Orion villas are there. So between Orion villas, then this Roda Mistri college and right side of Kajaguda lake, ఆ మధ్యలో ఉన్నటువంటి దారి ఉంది. ఓకే, దట్స్ దిస్ థింగ్. అగైన్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద లేక్. లేక్ పక్క నుండి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాడు, కిందకి వెళ్తాము. అక్కడ కొన్ని బిల్డింగ్ పర్మిషన్స్ ఇదివరకు నుంచి కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, JCMC వారికి రాసి మాకు రైట్ ఆఫ్ వే వదిలేసేయండి అని చెప్పేసి మేము రైట్ ఆఫ్ వే తీసుకున్నాము. సో స్ట్రైట్ నో ప్రాబ్లం అనమాట, రైట్ ఆఫ్ వే ఆల్రెడీ ఉంది మనకి, స్ట్రైట్ రైట్ ఆఫ్ వే ఉంది. అక్కడ నుండి వీ విల్ టచ్ కాజగూడ రోడ్. కాజగూడ రోడ్ని టచ్ అయిన తర్వాత రైట్కి తీసుకుంటాం. ఓకే, రోడ్ మధ్యలో రైట్కి తీసుకుంటాము. అది ఇట్ విల్ గో టు నానక్రామ్గూడ జంక్షన్కి వెళ్తుంది.
నానక్రామగూడ జంక్షన్ ఆ రౌండ్ అబౌట్ ఉంది కదా, అంటే అది ఓఆర్ఆర్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓఆర్ఆర్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇంక స్ట్రైట్ వీ విల్ గో బై ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఓఆర్ఆర్, అది సిటీ సైడ్ అంటాము. ముందులోనే ఓఆర్ఆర్ కట్టినప్పుడే మనం రైట్ ఆఫ్ వే మెట్రోకి త్రూ అవుట్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు పీపుల్ యూస్ టు క్రాక్ జోక్స్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఎట్ దట్ టైమ్. అప్పుడు ఉన్నప్పుడు మేము వన్ వీ వర్ టాకింగ్ అబౌట్ మెట్రో, వీ వర్ టాకింగ్ అబౌట్ ఓఆర్ఆర్, వీ వర్ టాకింగ్ అబౌట్ మెట్రో విత్ ఇన్ ఓఆర్ఆర్ అంటే పీపుల్ యూస్ టు సే దట్ ఎన్విఎస్ ఈస్ టెల్లింగ్ అస్ కహానీ స్టోరీస్ చెప్తున్నాడు. ఓకే, మెట్రో ఈజ్ ఎ మిత్, ఓఆర్ఆర్ ఈజ్ ఎ మిత్ అండ్ మెట్రో హీ వాంట్స్ మెట్రో విత్ ఇన్ ఓఆర్ఆర్. ఇప్పుడు చూడండి అదే రైలింది. దట్స్ వాట్ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పేది ఏమిటంటే విజన్ ఉండాలి, వచ్చే 50 సంవత్సరాలకి హైదరాబాద్ ఎట్లా డెవలప్ కావాలి అన్న విజన్ ఉండాలి. అప్పుడు ఓఆర్ఆర్ చేయడం వల్ల ఈ రోజున బెనిఫిట్ వచ్చింది, అప్పుడు ఓఆర్ఆర్లో మనం పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ వచ్చిందనమాట. సో అలాంగ్ ద లెఫ్ట్ సైడ్, దట్స్ కాల్డ్ ద సిటీ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్. అటు సైడ్ ఏమో వేరే సైడ్ రైట్ సైడ్ ఉంటుంది, ఇది సిటీ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ అనమాట, అంటే సర్వీస్ రోడ్ అనమాట. ఆ సర్వీస్ రోడ్కి ఓఆర్ఆర్కి మధ్య నుండి మన రైట్ ఆఫ్ వేలో కంటిన్యూస్ ఇంకా త్రూ అవుట్ అనమాట. త్రూ అవుట్ మీకు నార్సింగి, టీఎస్పీఏ జంక్షన్, రాజేంద్ర నగర్ అవన్నీ క్రాస్ అయ్యి స్ట్రైట్ వీ విల్ క్రాస్ నేషనల్ హైవే, బెంగళూరు నేషనల్ హైవే ఉంది, దాన్ని క్రాస్ అయ్యి ఎయిర్పోర్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ 2.5 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే టోటల్ ఇది 31 కిలోమీటర్స్. 31 కిలోమీటర్స్లో 27.5 కిలోమీటర్స్, 27.5 కిలోమీటర్స్, 27.5 కిలోమీటర్లు ఏమో ఎలివేటెడ్. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఎగ్జిస్టింగ్ మెట్రో ఉన్నట్టుగానే ఎలివేటెడ్ వెళ్తాము. ఎలివేటెడ్ నుంచి అండర్ గ్రౌండ్ రావాలంటే సడన్గా దింపలేము, రైలు అన్నమాట, రోడ్లకు దింపడం కుదరదు. అందుకని స్లోగా దింపుకుంటూ వచ్చి కొంత రోడ్ లెవెల్కి వచ్చి రోడ్ నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి. సో 1 కిలోమీటర్ రోడ్ లెవెల్లో ఉంటుంది, అక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ ఉంటుంది. సో 27.5 ప్లస్ 1 కిలోమీటర్ ప్లస్ 2.5 కిలోమీటర్స్ ఆఫ్ అండర్ గ్రౌండ్ అనమాట. ఎయిర్పోర్ట్ ఏరియాలో మెజారిటీ అంతా అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఏరియాలో మా టెంటేటివ్ ఐడియా ఏంటంటే 2 స్టేషన్స్ పెడదామని చెప్పేసి, ఒకటి ఎయిర్పోర్ట్ కార్గో స్టేషన్ పెడదామని, తర్వాత ఏమో ఫైనల్గా ప్యాసింజర్ టెర్మినల్స్కి వెళ్తాము. వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాము. జిఎంఆర్ వాళ్ళు మేము క్లోజ్ కోఆర్డినేషన్ తోటి చేసి వాళ్ళ ఫ్యూచర్ టెర్మినల్స్ కూడా ఆల్రెడీ ఫస్ట్ టెర్మినల్ అయింది, సెకండ్ టెర్మినల్ అన్నిటికీ కూడా కనెక్షన్ ఇచ్చేలాగా స్ట్రైట్ అవే సీఎం గారు అప్పుడు జేబీఎస్ ఎంజీబీఎస్ ఇనాగరేషన్ టైంలోనే ఆయన ఎంజీబీఎస్ స్టేషన్లో నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీరు ఎట్లాగైతే ఇవన్నీ ఎస్కలేటర్స్, ఎలివేటర్స్ ఇవన్నీ చేశారో సేమ్ లెవెల్లో మీరు మరలా ప్యాసింజర్స్ దిగి వారంతా కూడా లగేజ్ ఎక్కడికో మోసుకుని అట్లా కాకుండా స్ట్రైట్ దే షుడ్ బి ఏబుల్ టు రీచ్ ద ఎయిర్పోర్ట్ గేట్స్ ఉంటాయి కదా, ఆ గేట్స్కి స్ట్రైట్ అవే వాళ్ళు వెళ్ళే ఇలాగా మీరు ఆలోచన చేయండి అన్న. అప్పుడే నాకు దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. దాన్నే నేను ఫాలో అయ్యి స్ట్రైట్ ఏం చేస్తామంటే ఇది అండర్ గ్రౌండ్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్, ఆ సేమ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉందో దాని క్రింద ఇవి ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి మీకు ఎస్కలేటర్స్ తోటి, ఎలివేటర్స్ తోటి, స్టెప్స్ తోటి, ఓకే, ఈ మూడిటితోటి స్ట్రైట్ అవే మీరు ఆ ఫ్లోర్కి వెళ్ళిపోతారనమాట. అక్కడ నుంచి ఇంకా ఎయిర్ ప్యాసింజర్స్ ఎవరి గేట్ వాళ్ళు వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ ద బ్రాడ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ విచ్ వీ ఆర్ ప్లానింగ్. ఇది బ్రాడ్ స్కీమ్, ఇది మాకు కంప్లీట్ అవగాహన ఉంది, దీని ప్రకారం మేము చేస్తున్నాము. ఇక ఇందులో ఉన్నటువంటి 9 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. రైట్ నౌ వీఆర్ నాట్ కన్ఫర్మింగ్, ఎందుకంటే అది ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఇంకా ఫైనల్గా డిసైడ్ చేయవలసి ఉంటుంది. అది డిసైడ్ చేసే వరకు మేము చెప్పలేము. మా ఎర్లియర్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఎర్లియర్ మాకు కోర్ట్ కేసులు 370 కోర్ట్ కేసెస్ ఐ ఫేస్డ్ ఇన్ ద ఫస్ట్ దిస్ థింగ్. అందరూ ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇరకాటం పెట్టాలో అన్ని విధాలుగా ఇరకాటం పెట్టారు. ఎన్ని రకాల యాజిటేషన్ చేయాలో ఎన్ని రకాల పిఏఎల్స్ వేయాలో అన్ని రకాల పిఏఎల్స్ వేసారు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు, మళ్ళీ ఇమ్మీడియట్ పిఏఎల్ పడుతుంది. నేను ద మూమెంట్ చేసి కొంచెం మారుతాయి, ఎందుకంటే ఎగ్జాక్ట్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు వస్తాయి అన్నమాట. సో దానికోసం స్ట్రైట్ అవే. ప్లస్ ఇంకోటి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మాకు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయిపోయింది. 3 years క్రితం మేము స్పీడ్ డిఫరెన్స్ వస్తుంది. మన ఎగ్జిస్టింగ్ మెట్రో యావరేజ్ స్పీడ్ వచ్చేది 35 కిలోమీటర్స్ వస్తుంది, ఓకే, మ్యాక్సిమం స్పీడ్ వచ్చేది 80 కిలోమీటర్స్. కానీ ఎయిర్పోర్ట్కి ఏంటంటే తక్కువ స్టేషన్స్ ఉంటాయి, ప్లస్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, హై స్పీడ్ అనమాట. ఇది అదే అంటే ఎగ్జాక్ట్ రైల్వే టెర్మినల్స్ సెమీ హై స్పీడ్ అంటాం. ఇది దానికి 120 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది మ్యాక్సిమం హై స్పీడ్ వస్తుంది, ఓకే. ఆ స్పీడ్ తోటి చేస్తే ఈ 31 కిలోమీటర్స్ వీ కెన్ కవర్ ఇన్ 26 minutes, ఓకే. 26 నిమిషాలు మేము సిమ్యులేషన్ చేస్తే
మాకు తేలింది ఏమిటంటే 26 నిమిషాల్లో ఈ 31 కిలోమీటర్స్ మీరు ఈజీగా కవర్ చేయొచ్చు అని చెప్పేసి అది దట్స్ అ సెకండ్ ఆస్పెక్ట్. ప్రతి కిలోమీటర్కి అవుతుంది. ఎయిర్పోర్ట్ మెట్రో అలా ప్రతి కిలోమీటర్కి ఆగదన్నమాట. లిమిటెడ్ స్టేషన్స్ ఉంటాయి. ప్లస్ సిటీ మెట్రోస్ ఆర్ ఆల్వేస్ డిజైన్ ఫర్ మ్యాక్సిమం స్టాండింగ్ కెపాసిటీకి డిజైన్ చేస్తాము. తర్వాత విపరీతమైన క్రష్ లోడ్ కోసం డిజైన్ చేస్తారు. యాక్చువల్లీ టోక్యోలో అయితే పుషర్స్ ఉంటారనమాట. పుషర్స్ అంటే లోపలికి జనం ఎక్కలేకపోతూ ఉంటే బయట నుండి పుష్ చేసే అంత రద్దీ ఉంటుంది. ఇది సిటీ మెట్రో. కానీ ఎయిర్పోర్ట్ మెట్రో అట్లా కాదు. ఎయిర్పోర్ట్ మెట్రో మ్యాక్సిమం సీటింగ్ అరేంజ్మెంట్. అంటే మీకు రఫ్గా చెప్పాలంటే మీ అందరూ కూడా ఏసీ చైర్ కార్ చూసారు కదా రైల్వేలో. ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ లేవు. ఓకే, ఇక్కడ హాఫ్ ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. అంటే ప్లాట్ఫామ్కి కూడా ప్లాట్ఫామ్ ఆటోమేటిక్గా మూసుకుపోయి ఉంటుంది. ఓకే, ట్రైన్ వచ్చినప్పుడే ఎలాగైతే ట్రైన్ తలుపులు తెరుచుకుంటాయో దానితో పాటే ఈ ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్ తలుపులు కూడా తెరుచుకుంటాయి. ఓకే, అసలు అది మీ అండర్ గ్రౌండ్ ఎయిర్ కండిషన్డ్ అయితే కంప్లీట్ మొత్తం క్రింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి సీలింగ్ వరకు కవర్ చేస్తారు. ఎందుకంటే వారికి ఎయిర్ కండిషనింగ్ కోసం. ఇక్కడ మాత్రం హాఫ్ అంటారు అనమాట, అంటే సగం ఎత్తు అనమాట. దానివల్ల సేఫ్టీ ఇంకా పెరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ పిఎస్డీస్, హాఫ్ హైట్ పిఎస్డీస్, ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్. ఓకే, హాఫ్ హైట్ దాంతో ఏంటంటే దిస్ విల్ బి సింక్రనైజ్డ్ విత్ ద ట్రైన్ డోర్స్. వెన్ ద ట్రైన్ స్టాప్స్, యాజ్ ద ట్రైన్ డోర్స్ ఓపెన్, ఆటోమేటికలీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అనమాట, వితౌట్ మిల్లీమీటర్ డిఫరెన్స్ లేకుండా కరెక్ట్గా అక్కడికే వచ్చి ట్రైన్ ఆగుతుంది. అవి తలుపులు తెచ్చుకుంటాయి. దానితో పాటుగా ఈ స్క్రీన్ డోర్స్ తెరుచుకుంటే ఆటోమేటికలీ పీపుల్ విల్ ఎంటర్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ టు ఇన్ టు ద ఎయిర్పోర్ట్ మెట్రో కోచ్. ఈ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటంటే, యాజ్ ఇట్ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మనం వీ షుడ్ మేక్ హైదరాబాద్, యాజ్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. మీకు తెలుసు హైదరాబాద్లో జరిగినటువంటి, ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన లాస్ట్ 8 yearsలో జరిగినటువంటి అభివృద్ధి నిజానికి పీపుల్ ఆర్ వండరింగ్ అనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాట్ ఎఫోర్డబుల్ అకామిడేషన్ ఎల్స్వేర్, అవుట్స్కట్స్లో ఎఫోర్డబుల్ అకామిడేషన్ ఇంకా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి వారికి రివర్స్ డైరెక్షన్లో ఇప్పుడు సిటీకి వస్తారనమాట. అంటే మీరు సిటీలో చిన్న ఫ్లాట్లో ఉండేవారు ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఒక పెద్ద బెటర్ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే విల్లాల్లో కానీ ఉంటారు. ఓకే, అక్కడ ఉండి అక్కడ నుంచి మీరు జస్ట్ అక్కడ నుంచి చూడండి, మేము పెట్టే స్టేషన్స్ హార్డ్లీ 10-15 minutesలో మీరు హైటెక్ సిటీకి వచ్చేస్తారు. ఓకే, సో బ్రాడ్ విజన్, మోస్ట్ ప్రాబ్లీ రేపు చెప్తారు ఆయన. ఓకే, లేకపోతే స్లోలీ హీ విల్ స్టార్ట్ షేరింగ్. స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తుందని డిపిఆర్ తేవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడో మేము షేర్ చేసాం. ఎవరో పెద్ద మనిషి ఈరోజు ఒక పేపర్లో రాశారనమాట. ప్లీజ్ ఓకే, ఏమనుంటే ముందు క్లారిఫై చేసుకోండి రాసే ముందు. వీ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్ the DPRs, both the DPRs with Government of India. Okay, BHEL, Lakatikappul, already we have shared the DPR. Airport, Hyderabad Airport Metro Line, ఇది కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఆల్రెడీ వీ హ్యావ్ షేర్డ్. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ కంప్లీట్. ఇది ఒకటే కాదు, దేర్ ఆర్ అబౌట్ 10 డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అని ఒకటి ఉంటుంది, CMP అన్నీ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఎవర్ దే వాంటెడ్ వీ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. ఓకే, ఆల్రెడీ మన చెప్తాము ఇది అన్నీ ఒకసారి చెప్పేది ఎందుకు, బికాస్ యూ విల్ హ్యావ్ టు రైట్ ఫర్ మెనీ డేస్. నో ఓకే, సో क्या भाई कुछ पूछने का है in place. Okay, simultaneously I am working out on those documents also. Okay, tenders will have to, and then that alignment, say modification etc, whatever is to be done, fine tuning will have to be done, peg marking will do, all that activity will start. You will see a lot of activity on the ground actually. Then simultaneously, because see a lot of planning is involved, with that planning thought simultaneously these works will go on. Okay, preparatory work, a lot of preparatory work will simultaneously do. That's also part of it actually. Okasari see, once this planning work is over, peg marking is over, exact levels we are able to get, DGPS survey will do. Actually that is see digitalized global positioning system, DGPS survey will do. With all this actually we'll get exact coordinates. This is what even Hyderabad Metro we have done all those things actually. So that we have got a tremendous advantage here is that because we are already well experienced. Engineers anta they have all worked with me, so that advantage is there. I have got practical knowledge. In fact 2600 PS, I keep telling this, మీకు చెప్తాను ప్రతిసారి చెప్తాను. 2600 PS, how I have solved the problems of 2600 PS, I can write 2600 chapters on Hyderabad Metro. ఒక్కొక్క పిల్లర్ని ఏ విధంగా మేము సార్ట్అవుట్ చేసాము, ఏ విధంగా మేము టెక్నికల్ సొల్యూషన్స్, నాన్ టెక్నికల్ సొల్యూషన్స్ ఇచ్చామన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 3 years.